మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా శ్రీకాంత్ నాయుడు గారు, ఆల్మోస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ చాప్టర్ క్లోజ్. హరినాథ్ రెడ్డి తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. లక్ష్మీదేవి గారు, పీడియాట్రిషియన్ గురించి ఎప్పుడు చెప్పకూడదు అనుకున్నాను, కాకపోతే నా హరినాథ్ రెడ్డి పొరపాటున ఆ డ్రిప్ వైర్లో నీళ్లు తాగేశాడు. ఆయనకు సాయం చేయమని ఫోన్పే నెంబర్ పెట్టారు. చాలామంది అన్నదాత స్పందించారు. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. ఇవాళైతే వాళ్ళకు వచ్చే కామెంట్లు కూడా ఖచ్చితంగా చదివి వినిపిస్తాను. అన్నా సయ్యద్ అన్నా అతని ఇన్ఫర్మేషన్ కట్టమనడు, అతని ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇవ్వటం లేదు. ఇన్ఫర్మేషన్ అయితే డబ్బులు అడితే ఫ్రీగా ఇవ్వడం లేదు. ఒక్క విషయం నేను అన్నదాతతో చెప్తున్నాను, ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని మనం ఇతరులు అడగటమే మన బలహీనత. దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. నేను ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది, టమోటా పంట అదృష్టం దాట, ధర దైవాదిన టమోటా లాటరీ లాంటిది. అయినా కూడా ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తే మంచిది అని చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు. నేను చెప్పేస్తున్నాను, మీ బలహీనత వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అన్న మనం ఇన్ని లెక్కలు వేసినా ఏం చేసినా కూడా టమోటా ధర ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేము. ఈ యూట్యూబ్లు తక్కువ ఉన్నప్పుడు గతంలో ఎవరు కూడా ప్లాంటేషన్ గురించి సమాచారం ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరు డబ్బులు అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు టమోటా పంట ప్లాంటేషన్ ఇప్పుడు చేస్తే పోతే పోతే ఒక 5,000 రూపాయలు పెద్ద లెక్కేం కాదు రైతుకు. వాళ్ళ విషయం కరెక్ట్గా మన సక్సెస్ అయితే చాలు అని చెప్పి మీరు అడుగుతున్నారు. వాళ్ళ డబ్బులు అడిగి సమాధానం చెబుతున్నారు. నేనైతే చెబుతున్నా, మళ్ళీ చెప్తున్నా, టమోటా పంట అదృష్టం దాట, ధర దైవాదిని, టమోటా లాటరీ లాంటిది. ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలని మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వడమే మీ బలహీనత. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఎల్వి శ్రీనాథ్ గారు, సెప్టెంబర్లో రేటు ఉంటుంది బ్రో. ఆగస్టు నెల పీకులో వస్తాయి టమాటాలు, సెప్టెంబర్లో బహుశా కాయలు తగ్గవచ్చు, బట్ గ్యారంటీ అయితే చూడాలి. మరి కేపీ దీని గెట్ విల్ సూన్. ఇక రాంబాబు గారు, అన్నా ఫార్మర్స్తో ఆటలాడితే ఇలాగే ఉంటుంది, టమోటాలు పతనం పతనం అంటూ ఫార్మర్స్ ఎంతో భయపెట్టాడు, ఫార్మర్స్ని ఎంత భయపెట్టాడు, ఎంత భయపడి ఉంటారు ఆయనకు తెలిసినప్పుడు ఊరికే ఉండాలి. ఫార్మర్స్ జీవితాలతో ఆటలాడితే ఇలానే ఫలితం ఉంటుంది. ఫార్మర్స్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు. అయినా సరే మా ఫార్మర్స్ తరపున తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను హరినాథ్ రెడ్డి గారిని. గాడ్ బ్లెస్ యూ. ఇది రైతుల యొక్క మంచి మనసు. ఇక మంజునాథ్ గారు, హరినాథ్ రెడ్డి అంత మంచోడు కాదు బ్రో, కొందరి దగ్గర మనీ తీసుకొని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు, బట్ ఆయన తొందరగా కోలుకోవాలని ఇది ఒక గుణపాఠం. యూట్యూబ్లో ఫుల్ యాక్టివ్గా ఉంటాడు, కీప్ ఇట్ అప్, బట్ డోంట్ ప్లే విత్ ఫార్మర్స్ లైఫ్. ఎన్ని కేజీల బాక్స్ బ్రదర్? 827 కేజీలు. ఇక మన మరొకటి పరిశీలిస్తే ఢిల్లీలో నిన్న రాత్రి వర్షం 3 గంటలు బాగా పడింది, ఉదయాన్నే చిరుజల్లులు పడుతున్నది, మార్కెట్ స్లోగా ఉన్నది, 2 రోజులు చూడాలి మరి. దనికొండ నరసింహారెడ్డి గారు, గాడ్ బ్లెస్ యూ హరి. మహేష్ గారు, అయిపోయి ఇంకా ఇవాళ ధరలు తగ్గాయి అన్ని మార్కెట్లు కూడా. దానికి వచ్చి అన్నదాత వినోద్ కుమార్ గారు కామెంట్ పెట్టారు, అయిపోయి ఇంకా. ఇక అనిల్ కుమార్ వర్మ గారు, ఆనంద్ అగ్రికల్చర్ అండ్ సయ్యద్ భయ్య వాజ్ వెరీ హంబల్ అండ్ ఆనెస్ట్ పీపుల్స్ యాజ్ ఎ ఫార్మర్. నేను చెబుతున్నా హరి అండ్ రాజశేఖర్ ఫార్మర్ దగ్గర చాలా అమౌంట్ తీసుకున్నారు. దేవుడు రైతుల జీవితాలతో ఆడుకున్న వారిని ఎప్పటికీ వదలడు. బై ది వే చెప్తున్నా, నేను మోసపోయా ఇద్దరి దగ్గర, బట్ యాజ్ ఎ ఫార్మర్ వాళ్ళకి ఇలా జరిగింది అని ఆనందం పడలేదు, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అది అన్న రైతు అంటే. అమౌంట్ తీసుకుని మోసం చేస్తే అన్న ప్లాంటేషన్ వేరే అడగడమే మీరు తప్పు. మీకు ఒక ఆశ, మీకు ఒక బలహీనత. వాళ్ళ దగ్గర డబ్బులు కడితే వాళ్ళు కరెక్ట్ ప్లాంటేషన్ ఇస్తారేమో, రిపోర్ట్ ఇస్తారేమో, డబ్బులు సంపాదించుకోవచ్చు అని నేను చెబుతూనే ఉన్నా, మొత్తుకుంటూనే ఉన్నా. టమోటా పంట అదృష్టం దాట, ధర దైవాధీనం, టమోటా లాటరీ లాంటిదని. మీ యొక్క బలహీనత అది ఎవరు చేయలేరు. దాన్ని మీరెందుకు వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి చెప్పండి? తప్పు మీవే పెట్టుకొని వాళ్ళంటే ఏం ప్రయోజనం అన్నా? ఇప్పుడు కూడా చెప్పొద్దు, హరిహర బ్రహ్మాదులు తప్ప మానవ మాతలు ఎవరు కూడా టమోటా ఎప్పుడు నాటితే రేట్లు ఎవరు చెప్పలేరు. అది ఒక గుడ్డేటు. అలా జరిగిపోతుందంటే ఈ సంవత్సరం భారీ ఉష్ణోగ్రత ఉండడం వల్ల టమాటా ధరలు ఇలా అమ్మాయి. కానీ ఉష్ణోగ్రత లేకుండా వాతావరణం మంచిగా ఉండి వర్షాలు పడి ఉంటే టమాటాలు అసలు అమ్మేది కాదన్నా, మార్కెట్లు పట్టేవి కాదు.
మీ బలైనదే మరి క్యాష్. మళ్ళీ చెబుతాను, వాళ్ళు ఎవరు మిమ్మల్ని కలవడం లేదు. వాళ్ళు ఫోన్పే నెంబర్ స్క్రీన్ పైన వేస్తున్నారు. మీరు అడుగుతున్నారు, డబ్బులు కడుతున్నారు, ప్లాంటేషన్లు చేస్తున్నారు. ఇంకా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటారా? అది మీరు వాళ్ళు తెలుసుకోండి. నేను చెప్పేది ఒకటే, టమోటా పంట అదృష్టం దాట. అన్నా హరి అన్న 2007లో నేను టమోటా అమ్మినాను అని వీడియో చేశాడు. మరి ఎందుకు అన్నా డబ్బులు? సులేమన్ గారు, మనీ మైండెడ్ పీపుల్. రైతుకు వచ్చే ఆదాయం కన్నా అప్పులే ఉంటాయి బ్రో. దలమ్మ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ప్రజెంట్ ఆల్ ఫార్మర్స్ కాయలు మాగడానికి 0050 అండ్ అమోనియం సల్ఫేట్ యూజ్ చేస్తున్నారు. సో అందుకే స్టాక్ ఇంక్రీజ్ అయ్యింది. డోంట్ వరీ, మళ్ళీ 10 days మార్కెట్ సెట్ అవుతుంది. బాలకృష్ణ గారు, టుడే మై టమోటాస్ ఇన్ టీవీఎస్ మండి 131 bags ఓన్లీ 1 lot 1100 rupees. హరి ఫాస్ట్గా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మధు గారు, ఆనంద్ అగ్రికల్చర్. హరి బాగున్నాడు, 3 రోజుల అబ్జర్వేషన్, మళ్ళీ డిశ్చార్జ్ చేస్తారంట. సహాయం చేసే రైతులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున పాదాభివందనాలు. రైతు దేవుడు, రైతే దేవుడు. రైతు విలువ అర్థమైతే చాలు. రైతుని మానసికంగా హింసించకుండా వీడియోస్ తీయండి చాలు. మరోసారి రైతులందరికీ పాదాభివందనాలు. మొత్తం మీదైతే హర్నాథ్ రెడ్డి తొందర కోలుకోవాలి, మంచోడు చెడ్డోడు తొందర కోలుకోవాలి, అందరూ ఆశాభ వ్యక్తం చేశారు. తొందర కాయలు మాగాలని ఈ 0050 ఈ మందులు వదిలేస్తున్నారు. 10 రోజుల్లో మళ్ళీ దిగుమతి తగ్గుతుంది, ధరలు మళ్ళీ నిలకడగా వస్తాయని చెప్పి ఒక అర్థం కామెంట్ పెట్టారు. ఏదేమైనా జూలై చివరి మాసం, ఇవాళ 24వ తేదీ. ఇక రోజు దిగుమతి పెరగడమే. ఇది ఏ స్థాయిలో పడుతుంది మాత్రం చూద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. కాకుండా చేత లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహదార్.